ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని ప్రేమించి గడిచిన వారమంతా కాచి కాపాడి పునరుద్ధాన దినం అద్భుతంగా జరిపించుకొని ఈరోజు సోమవారంలోనికి ప్రవేశపెట్టిన దేవుని మనం ఎంతైనా స్తుతించాలి. హల్లెలూయా. మీ అందరికీ సోమవారం యొక్క శుభాకాంక్షలు. ఎందుకు ఈ విధంగా శుభాకాంక్షలు తెలియచేస్తున్నానంటే, దేవుడు క్షణక్షణము మన పట్ల చేసే కార్యాన్ని బట్టి మనం ఎంతైనా దేవుని స్తుతించాలి. అలాగే ఈ వారం, ఈ నూతన వీక్ మీరు ప్రారంభిస్తుండగా ఈ సోమవారం నుండి మళ్ళీ శనివారం అంత గడుపుకొని ఆదివారం పునరుద్ధాన దినంలో ప్రవేశించే వరకు దేవుడు తన జ్ఞానమిచ్చి ఆలోచన చెప్పి మీ ప్రయాణం అంతట్లోనూ, మీ దినచర్య అంతట్లోనూ, మీ పనిపాట్లంతట్లోనూ దేవుడు మహాకృప చూపించాలని నా హృదయ వాంఛ, నా ప్రార్థన. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక వాక్యం చదివి క్లుప్తంగా మనం దైవ ధ్యానం చేద్దాము. 104వ కీర్తన మొదటి చరణాన్ని చదువుతున్నాను. నా ప్రాణము యెహోవాను సన్నుతించుము. యెహోవా నా దేవా, నీవు అధిక ఘనత వహించిన వాడవు. నీవు మహాత్యమును ప్రభావమును ధరించి ఉన్నావు. ప్రార్థన. పరిశుద్ధుడు, ప్రేమానమ్మకం కలిగిన తండ్రి, స్తోత్రాలు, కృతజ్ఞతలు. చదవబడిన వాక్యం విరిచి మాకు వడ్డించి మాతో మాట్లాడి మహిమ పొందమని యేసునామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రభునందు నాకు అత్యంత ప్రేమైనటువంటి జీవం కలిగిన దేవుని కుటుంబమా, దైవ సమాజమా, దేవుని ప్రజలారా, దేవుడు తన వాక్కుతో మనల్ని దర్శించి ఆయన వాక్యము మన హృదయంలో పెట్టి ఉంచి ఆయనతో కలిసి ప్రయాణం చేయటానికి దేవుడు ఎంతో ఇష్టపడుతున్నాడు. ఆయన ఇష్టపడుతున్నటువంటి ఆ విషయాన్ని గమనించినటువంటి కీర్తనకారుడు దేవుడు ఎంత గొప్పవాడో, దేవుడు ఎంత మహిమోన్వితుడో, దేవుడు ఎంత మహిమకారుడో, దేవుణ్ణి ఎంత గలపరచాలో తెలుసుకున్నటువంటి దావీదు, లేదంటే కీర్తనకారుడు. ఎవరైనా అక్కడ రాయబడలేదు కానీ కీర్తనకారుడు 104వ కీర్తనలో, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను స్తుతించు, యెహోవాను సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. యెహోవా నా దేవా, నీవు అధిక ఘనత వహించిన వాడవు. ఏమి వహించాడట? అధిక ఘనత. అందుకే భక్తులు పాట పాడతారు, మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవము, సృష్టికర్త ముక్తిదాత, సృష్టికర్త ముక్తిదాత, నా స్తుతులకు పాత్రుడా. ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే అని దేవుని స్తుతిస్తూ పాట పాడుతుంటారు. ఆయన ఎటువంటి వాడంటే, యెహోవా నా దేవా, నీవు అధిక ఘనత వహించిన వాడవు, నీవు మహాత్యమును ప్రభావమును ధరించి ఉన్నావు. మహాత్యమును ప్రభావమును ధరించి ఉన్నావు. వస్త్రం వలె ఎలుగును నీవు కప్పుకొని ఉన్నావు. తెరను పరిచినట్లు ఆకాశ విశాలమును నీవు పరిచి ఉన్నావు. దేవునికి స్తోత్రము కలుగును గాక. జలములలో ఆయన తన గదులు దూలములను వేసి ఉన్నాడు. మేఘములను తనకు వాహనములుగా చేసుకొని గాలి రెక్కల మీద గమనము చేయుచున్నాడు. ఏమండి? వాయువులను తనకు దూతలుగాను
అగ్ని జ్వాలలు తనకు పరిచారకులుగాను ఆయన చేసుకుని ఉన్నాడు. హల్లెలూయా! ఎన్ని విషయాలు ఇక్కడ! ఇంత గొప్ప దేవుడు ఆయన. ఆదికాండము 2:2లో చూసినట్లయితే ఆయన సృష్టిని తయారు చేసి 6 దినాలు ఆయన ఘనకార్యములు జరిగించి 7వ దినం విశ్రమించెను అని ఆదికాండము 2:2లో రాయబడినటువంటి మాటలు. అంత మాత్రమే కాకుండా ఆయన ఎంత గొప్ప దేవుడో, ఎంత మహిమ నొందదగిన వాడో అక్కడ లేఖనం మనకు సాక్ష్యం ఇస్తూ చూడండి. దానియేలు గ్రంథంలోనూ కొన్ని మనకు కనబడుతున్నాయి. ఆయన ఈ లోక సృష్టికర్త, ఏమండి, ఈ సృష్టికర్తకు పాడవలసినటువంటి ఆ స్తుతులు లేదంటే భజనలను, ఏమండి, ఆయన సన్నిధిలో నాట్యం ఆడాల్సినటువంటి విషయాలు ధ్యానము చేసి దేవునికి అంగీకారంగా ఉండాలని మరి మొదట ప్రాధాన్యత ఆ సృష్టికర్తకే మనము సమర్పించాలి అని లేఖనము సాక్ష్యమిస్తూ అక్కడికి వచ్చిన తర్వాత ఆయన ఏంటంటే కార్యాలు, ఆ కార్యకలాపాలు ఆయన ఆరంభించి సృష్టికి పని చేసినటువంటి వాడు. అయితే యోహాను సువార్తలో కూడా యేసుక్రీస్తు ప్రభువారు అంటారు 5:17లో ఏమంటారంటే, ఆయన నా తండ్రి ఇంకా కార్యాలు జరిగించుచున్నాడు, అప్పుడు చేసి ముగించి ఊరుకోలేదు కానీ ఇప్పటికీ కార్యాలు చేస్తూనే ఉన్నాడు, నేనును కార్యాలు జరిగిస్తున్నాను. నా తండ్రియు కార్యాలు, ఆ పనులన్నీ జరిగిస్తున్నాడు, ఆ కార్యకలాపాలన్నీ జరిగిస్తున్నాడు, నేనును జరిగిస్తున్నాను అని యోహాను సువార్త 5:17లో యేసుక్రీస్తు ప్రభువు చెబుతున్నటువంటి మాటలు. యేసయ్యకు మహిమ కలుగును గాక. కాబట్టి కీర్తనలతోనే ఇది దేవుణ్ణి స్తుతించాలని సృష్టికర్త మనకు నేర్పించిన పాఠము, లేఖనమిస్తున్న సాక్ష్యము. సృష్టికర్తను ఆయన ఆనందింపచేస్తూ దేవుని దివ్య ఆ వెలుగును మనము చూడాలి అంటూ దానియేలు గ్రంథంలో ఒక మాట మనకు కనిపిస్తుంది. దానియేలు ప్రవచన గ్రంథంలో ఏమి కనిపిస్తుందో తెలుసా? 7వ అధ్యాయము 9వ వచనంలో, ఇక సింహాసనములు వేట చూసి తిని మహారుద్ధుడొకడు కూర్చుండెను. ఆయన వస్త్రము హిమము వలె ధవలముగాను ఆయన తల వెంట్రుకలు శుద్ధమైన గొర్రెబొచ్చు వలె తెల్లగాను ఉండెను. ఆయన సింహాసనము అగ్ని జ్వాల వలె నుండెను, దాని చక్రములు అగ్ని వలె ఉండెను. అగ్ని వంటి ప్రవాహము ఆయన యొద్ద నుండి ప్రవహించుచుండెను. ఏనండి, అగ్ని వంటి ప్రవాహము ఆయన యొద్ద నుండి ప్రవహించుచుండెను అని అక్కడ లేఖనము సాక్ష్యం ఇస్తుంది. ఒక రుద్ధుడు ఎవరు ఏనంటే తండ్రి అయినటువంటి దేవుడు యేసుక్రీస్తు ప్రభు యొక్క సాక్ష్యం ఇస్తున్న తండ్రి పని చేస్తున్నాడు, నేనును పని చేస్తున్నాను అని చెప్పే ఆ మాటకు ఇది రుజువు. ఒక రుద్ధుడు నాకు కనిపించాడు దానియేలుకు. ఆయన సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడు. ఆయన మహిమోన్నతుడుగా ఉన్నాడు, మహిమకు అర్హుడుగా ఉన్నాడు అని లేఖనము మనకు స్పష్టంగా సాక్ష్యం ఇస్తున్నటువంటి సత్యము. దైవజనాంగం ఒక్క మాట చదువుకొని ప్రార్థన చేద్దాం. మార్కు సువార్త 9:2-3 వచనాలు. మార్కు సువార్తలో 9వ అధ్యాయాన్ని చదువుకుందాం. చూడండి, 9వ అధ్యాయము అక్కడ ఏమి రాయబడిందో చూస్తే మనకు తెలుస్తుంది. ఆరు దినములైన తరువాత యేసు పేతురును, యాకోబును, యోహానును
మాత్రమే వెంట పెట్టుకొని ఎత్తైన యొక్క కొండ మీదకి ఏకాంతముగా వారిని తోడుకొని పోయిను. వారి ఎదుట రూపాంతరము పొందెను. అంతలో ఆయన వస్త్రములను ప్రకాశమానమైనవై మిగుల తెల్లనివిగా ఆయన లోకమందు ఏ చాకలియు అంత తెల్లగా చేయవలసి ఏ చాకలి అంత తెల్లగా చేసి ఉండలేదు, ఎవరు ఉతికి ఉండలేదు అని అక్కడ లేఖనములో చెబుతున్నటువంటి మాట. అంత తెల్లనివిగా ఏమండి, అలాగా వస్త్రములు ఎలా కనబడుతుంటే దగ మెరుస్తూ కనబడుతున్నటువంటి మాటలు మనం చూస్తున్నాం. యేసు ప్రభు ఆ కొండ మీదకి వెళ్ళినప్పుడు, ఆ రూపాంతరం పొందినప్పుడు అంత ఎలుగు, అంత ఘనత, అంత మహిమ ఆయనలో ఉన్నది అని కీర్తనకారుడు ఇస్తున్నటువంటి సాక్ష్యము. మూలవాక్యం చదువుకుందాం. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, యెహోవా నా దేవా నీవు అధిక ఘనత వహించిన వాడవు, నీవు మహాత్యమును ప్రభావమును ధరించి ఉన్నావు. నువ్వు మహాత్యమును ప్రభావమును ఘనతయు మహిమ నీకు మాత్రమే చెందుతుంది, నీవే మహిమ ఘనతకు అర్హుడవు. కాబట్టి అంత మహిమ ఘనత అర్హత పొందిన దేవుణ్ణి ఏం చేయాలంటే తమ్ములతోనూ, నాట్యములతోనూ, గానములతోనూ, సితారులతోనూ ఎప్పుడు దేవుని స్తుతించాలి. స్తుతి ఘనత మహిమకు అర్హుడు ఆయన ఒక్కడే. అందుకే ప్రాణానికి చెబుతున్నాడు కీర్తనకారుడు, మనం కూడా మన ప్రాణాత్మ శరీరములతో దేవుణ్ణి మహిమపరుస్తూ గణపరచాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. రండి ప్రియాదాయ జన్మ ప్రార్థన చేద్దాం. పరిశుద్ధులు, ప్రేమానమ్మకము కలిగిన దేవుడా, ఇత్తబడిన వాక్యం ఫలింపచేసి దినదేవిన దినరక్షణ దయచేసి నీ పిల్లలందరినీ ఆశీర్వాదించి వారినంతా నడిపించమని మహిమపదమని గంట పదం వేసినావు నడుచున్నాను తండ్రి. ఆమె. గాడ్ బ్లెస్ యూ. దేవుడు దీవించును గాక. ఆమె.